ఎందరో మహానుభావులు, అందరికీ నా శతకోటి నమస్కారములు. మరి డాక్టర్ రాపర్తి భాను ప్రసాద్ ఈ పేరు వినగానే మరి టీచర్లు ఎప్పుడు సంతోషపడతారండి? తన పిల్లలు డాక్టర్లు అయినప్పుడా, తన పిల్లలు కలెక్టర్లు అయినప్పుడా? అసలు ఒక టీచరు, ఒక ఉపాధ్యాయుడు నిజమైన సంతోషాన్ని ఎప్పుడు వ్యక్తపరుచుకుంటాడంటే, తన శిష్యుడు ఒక ఉన్నత స్థానంలో ఎదిగినప్పుడు ఆ టీచర్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. మరి ఈరోజు నా ప్రియతమ శిష్యుడు భాను ప్రసాద్ ఒకే వేదిక పైన ఢిల్లీలో నీతి ఆయోగ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఐకాన్ పీస్ అవార్డు యొక్క వారి సంయుక్త ఆధ్వర్యంలో ఒకే వేదిక పైన ఇటు భాను ప్రసాద్కి ఇటు నాకు ఇద్దరికి ఒకేసారి గురు శిష్యులకు డాక్టరేట్ రావడం రోజు నా కళ్ళకెళ్ళి ఆనంద బాష్పాలు రాలేదు. ఎందుకంటే నా శిష్యుడిని కళ్ళారా చూసుకున్నా. నేను 2005లో తమ్మడపల్లి పాఠశాలకు వెళ్ళినప్పుడు భాను ప్రసాద్ ఇందాక మేడం చెప్పినట్టు చాలా సిన్సియర్ స్టూడెంట్, ఒక బెస్ట్ స్టూడెంట్. మొత్తం టోటల్ 270 మందిలో ఎవరి నోట్లో చూసినా భాను ప్రసాద్ భాను ప్రసాద్ భాను 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 అని అందరు పిలిచేవారు. మా టీచర్ల యొక్క నాలుక పైన కూడా భాను పేరే ఉండేది. ఎందుకంటే భాను ఒక మంచి ఆదర్శమైన విద్యార్థి, ఆ రోజుల్లో నిజాయితీ గల విద్యార్థి. భానులోని ఆ రోజే నిజాయితీ చూశాను. నా హిందీ ఎగ్జామ్, హిందీ అంటే భానుకి కాస్త భయం. అన్ని సబ్జెక్టులో బాగా చదివేది కానీ హిందీ సబ్జెక్టులో కొద్దిగా వెనుక ఉండేది. సో హిందీ ఎగ్జామ్లో వచ్చిన 1-2 ఆన్సర్స్ రాసి మొత్తం పేపర్ ఇచ్చేశాడు. కానీ భాను కన్నా తక్కువ చదివే వాళ్ళకి 80-70 మార్క్స్ స్కోర్ అయితే భానుకు 20-22 మార్క్సే వచ్చినాయి. ఏమ్రా భాను ఏం రాయలే ఏంది, మరి ఎక్కడ రాయకపోయినారా, ఏదో ప్రయత్నం చేయకపోయారా అంటే, సార్ నేను అట్లా రాయను సార్, నాకు వచ్చింది రాస్తా సార్, నేను రాయాలి సార్ అని చెప్పేసి ముసి నవ్వేవాడు. దేనికైనా నవ్వేవాడు భాను ప్రసాద్. మరి ఇక్కడ మా హెడ్ మిస్సెస్ మేడం గారు కూడా రావడం జరిగింది, చాలా సంతోషము. 15 సంవత్సరాల తర్వాత మేడం గారిని నేను చూశాను ఈరోజు. మరి మేడము మాకు ఒక సిస్టర్ లాగా, ఒక టీం వర్క్ చేసేవాళ్ళం. మేము 6 మెంబర్స్ టీచర్లము, మేడం హెడ్ మిస్సెస్. మాకు ఒక అక్కలాగా, ఒక సోదరిమణిలాగా మాకు గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ మేమందరం కొత్తగా నూతనంగా ఎన్నుకోబడ్డ టీచర్ల మా రోజుల్లో 2004-2005లా మేడం యొక్క గైడ్లైన్స్లో స్కూలు సిస్టమేటిక్గా నడిచేది. మేడం చాలా కష్టపడేవారు. అటెండర్ వర్క్ నుండి మొదలు పెడితే హెడ్ మిస్సెస్ వర్క్ వరకు మేడమే చేసేవారు. బిల్స్ చేయాలన్నా, డిఓ ఆఫీస్కి వరంగల్కి వెళ్ళాలన్నా ఆమె ఉరుకులు కాదు, పరుగులు కాదు. మళ్ళీ ఉండేది హైదరాబాదులో మార్నింగు కృష్ణా ఎక్స్ప్రెస్ 6 o'clock బయలుదేరితే ఆ ఎక్స్ప్రెస్లో ఎక్కి మేడం గన్పూర్లో దిగి, గన్పూర్ నుండి మళ్ళీ ఆటో మాట్లాడుకొని మేమందరము ఒక టీం లాగా బయలుదేరి తమ్మడపల్లి గ్రామానికి చేరుకునే వాళ్ళము. అక్కడి విద్యార్థులు ఎంతో సిస్టమేటిక్, మంచి డిసిప్లిన్ విద్యార్థులు. దాని తర్వాత నేను ఒక 3-4 స్కూళ్ళలో పనిచేశాను. కానీ తమ్మడపల్లిలో స్కూల్లో ఉన్నంత సిన్సియర్, మంచి సిస్టమేటిక్ విద్యార్థులు నాకు ఎక్కడా కనబడలేదు. ఉన్న వాస్తవం చెప్తున్నా. మరి ఢిల్లీలోని మన దేశ రాజధాని యొక్క ఒడిలో మేమిద్దరం ఒకేసారి డాక్టరేట్ తీసుకోవడం అనేది ఇది ఎంత సంతోషదాయకమైన విషయమో ఒకసారి మీరు నిజంగా ఊహించండి. ఈ అదృష్టం ఎవరు దొరుకుతుందండి? ఒక టీచరు తన పిల్లలు గొప్ప వాళ్ళైతే ఎప్పుడు కూడా సంతోషపడరు. తన శిష్యులు ఉన్నత స్థానంలో ఎదిగినప్పుడే వాళ్ళకు నిజమైన ఆనందం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, వీడు నా స్టూడెంటు,
అని చెప్పుకుంటా ఉంటాడు. ఒక విద్యార్థి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏదైనా గొప్ప పని చేసినప్పుడు పిలిచి మరి నువ్వు చూసావా, ఈరోజు పేపర్లో చూసావా, ఆ అబ్బాయి ఎవరు అనుకుంటున్నావు? నా స్టూడెంట్, నేను చదువు చెప్పిన నా విద్యార్థి. ఎందుకో ఆరు చాలా ఆనందం ఉంటుంది, ఎక్కలేని సంతోషం ఉంటుంది. ఇంతకన్నా అదృష్టం ఎవరు దక్కాలండి చెప్పండి? మాది బక్రీద్, నిన్న పండగ అయింది, ఈరోజు చుట్టాలందరూ ఉన్నారు. మా భాను పిలువగానే నేను ఉరుకులు పరుగులు పెట్టుకొని వచ్చాను. ఎందుకు? నా భానుని మళ్ళీ చూసుకుంటాను. మరి నేను అయితే కరాటే మాస్టర్, దాదాపు 260 ఉచిత శిక్షణ శిబిరాలు. నేను కూడా భానులాగా డబ్బులు తీసుకొని కోటీశ్వరిని కాలే. మీరు చీరాలకు రండి, నా ఇల్లు కూడా పెంకుటిల్లే, నేను బంగాలు కట్టుకోలే. నా శిష్యులు బంగ్లాలు కట్టుకున్నారు, నేను అదే పెంకుటిల్లో ఇప్పుడు కూడా నేల మీదనే పడుకుంటా. నాలో కూడా అదే నిజాయితీ. 260 ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించుకుంటూ 70,000 మందికి తెలంగాణ రాష్ట్రంలో శిక్షణ ఇచ్చిన, 1,00,000 మందికి శిక్షణ ఇచ్చి కళ్ళు మొయ్యాలని నా యొక్క తపన. రాత్రికి కరాటే క్లాస్కు పోయి రావాలి, ఇంటికి వచ్చి అన్నం తినాలి, మంచం మీద పడుకోవాలి. తెల్లరు లేచే వరకు పాషా సార్ లేడు, అయిపోయాడు. అది నా యొక్క అంబిషన్. భాను కూడా నా దగ్గర కరాటే శిక్షణ పొందిండు, 2-3 బెల్టులు అందుకున్నాడు. స్పారింగ్ చేయరా అంటే స్పారింగ్ కూడా వాడు ఎదురుగా పోయి పవర్ఫుల్గా, కోపంగా, ఆవేశంగా, కసిగా కొట్టేవాడు కాదు. వానికి కొడితే ఏమవుతుందో, వానికి ఏమవుతుందో అని నిజాయితీ, అక్కడ కూడా నిజాయితీ. కొట్టరా అంటే మెల్లగా గోడిగా అన్నట్టు ఆడేటోడు. అరే గట్ల కొడితే నువ్వెట్లకి వెళ్తావు రా, ఏయిరా అంటే నో ర్యాష్. వాడి మైండ్లో ర్యాష్నెస్ లేదు ఫస్ట్ నుంచే. అదే ఈ పెంపకం ఎవరిది? కృష్ణమూర్తి గారిది, వాళ్ళ నాన్నగారిది. వాళ్ళ నాన్నగారు వెరీ సౌమ్యుడు, ఒక మంచి ఆర్టిస్ట్, మంచి కళాకారుడు. జైసీ కర్ణి వైసీ భరణి, జో కరే సేవా సో పావే మేవా. ఎవరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది. బాను, నువ్వు ఏమనుకోకు, కష్టపడు. నీ చేతిలో ఉన్నది పెన్ను కాదు, ఒక ఆయుధంతో నీ కలుపు మొక్కలను తీసి పారాయి. నా దగ్గర 70,000 మంది శిష్యులు ఉన్నారు, నీకేం కాదు. నీ చుట్టూ మొత్తం నేను రౌండప్ చేస్తా. ఒక్కసారి నా ఏరియాకు రా, 70,000 మందితో నేను ఎదుర్కొంటా. నువ్వు చేసేది మంచి పని, దేనికి లొంగకు. నువ్వు లొంగవు కూడా తెలుసు, నీ రక్తంలో, నీ బ్లడ్లోనో లేదు లొంగేది, భయపడేది. నువ్వు చేయి, నీ వెనక మా సపోర్ట్ ఉంటుంది, మా ఆశీస్సులు ఎప్పటికీ నీకు వేళలా ఉంటాయి. నీకు ఏది కావాలన్నా, ధైర్యమే కావచ్చు, ధనమే కావచ్చు, నీకు ఏదైనా మేము ఉంటామని మనసారా నేను ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని నా యొక్క గొప్ప అవకాశాలుగా భావిస్తూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. జై హింద్. థ్యాంక్ యూ.